ఇప్పుడే నరేందర్ రెడ్డి ప్రెస్ తోటి మాట్లాడాడు. పట్నం నరేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ బీఆర్ఎస్ నేత ప్రెస్ తో మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? భోగమోని సురేష్ 7 ఎకరాల భూమి ఫార్మాసిటీలో పోతోంది, అందుకే ఆ రోజు అక్కడ ఉన్నాడు. కొడంగల్ లగచెర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని పార్టీలకు మద్దతిచ్చే రైతులు పాల్గొన్నారు. సురేష్ అనే రైతు మా బీఆర్ఎస్ కార్యకర్తే, కానీ అతని 7 ఎకరాల భూమి పోతుందని కడుపు మంటతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఓకే, కడుపు మంటతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కట్టబట్టుకొని మరి ఈ సురేష్ అనే వ్యక్తి 7 ఎకరాలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నాయి, 7 ఎకరాలు ఉన్నాయి అనేది మేము ఏకీభవిస్తాం. కానీ 1,00,000 రూపాయలు లగచెర్ల గ్రామంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఈ గొడవ జరిగే ముందు రోజు రాత్రి 1,00,000 రూపాయలు విలువ చేసే లిక్కర్ కొన్నటువంటి వాళ్ళు ఎవరు? లిక్కర్ కొన్నటువంటి మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు? 1,00,000 రూపాయలు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? ఎవరిచ్చినారు? అరే 1,00,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు లిక్కర్ కొనుక్కరా అని చెప్పి లగచెర్ల గ్రామంలో వైన్ షాప్లో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం అండి. ఎట్ ఎ టైం 1,00,000 రూపాయలు రావడం అనేది వాళ్ళకి ఫస్ట్ టైం. ఎవరు కొన్నారు, ఎట్లా కొన్నారు చెప్పండి దయచేసి. ఒకసారి చూద్దాం పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో. సురేష్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడుపు మంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైక్. అందరూ సురేష్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త కాదంటలేదు. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడుపు మంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంట. అందరూ సురేష్ అని చెప్పి అతనికి కూడా కడుపు మంట ఉంది, అతనికి కూడా 7 ఎకరాలు ఉన్నాయి, అతనికి కూడా కడుపు మంట ఉంది. కానీ ఆ కడుపు మంట కట్ట తీసుకొని కొట్టమని చెప్పిందా అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఏమైపోయింది? దీనివల్ల ఆగమయ్యేది, ఘోషపడేది తాండవాసులు. ఇదే మంచి అదును, ఇదే మంచి సమయం అని చెప్పి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురేసి వాళ్ళ ఆస్తులు తీసుకుంటుంది గవర్నమెంట్. ఈ నెపంతో రేవంత్ రెడ్డి చేసే కుట్ర ఇది. హోమ్ మినిస్టర్ కూడా ఆయనే, అందుకే కీలక శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే పెట్టుకుండ్రు. హోమ్ మినిస్టర్, విద్యాశాఖ ఎవ్వరు లేరు తెలంగాణకి. దీని రాజకీయం అని చూపించి అసలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు ఘోషపడాలి. ఎందుకు ఇటువంటివన్నీ చేస్తారు?